మనకి ఆల్గారిథమ్స్ ఉంటాయి కదా, ఇతను మాట్లాడిన పాతయన్నీ వచ్చింది. అందులో రోజా గురించి వచ్చింది, విడుదల రజనీ గురించి వచ్చింది, ఇంతమంది గురించి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఇతనే కావచ్చు అతనని. ఎలక్షన్ ముందు నుంచి మాట్లాడుతున్నాడు ఇతను, ఇప్పుడే కాదు ఎలక్షన్ ముందు నుంచి మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడు ఎవరో పంపించారు ఒక వీడియో, ఏదో మీ గురించి మాట్లాడతానంటే ఎవడో నా గురించి మాట్లాడేది. నేను గనక చూడటం బిగిన్ చేస్తే గనక పోతుంది, మనం మన పరిమాణం చేసుకుంటూ పోవాలి. తిట్టుకునే వాడికి ఆడికి తిట్టుకునే స్వేచ్ఛ ఆడికి ఇద్దాంలే కానీ అని చెప్తాను. అట్టా వదిలేసా. ఇతను తిట్టని వాడెవడూ లేడండి. పోనీ ఇతని స్థాయి ఏంటి అంటే తిట్టడానికి అసలు స్థాయి అక్కర్లా, దిగజారుడు తనం తప్పించి. ఒక టీవీలోనో ఒక దాంట్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇవాళ మనం కూర్చున్నామంటే మీకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జర్నలిజం చేస్తున్నాం, ఇంతకాలం అనుభవం ఉంది కాబట్టి ఓ పని చేస్తున్నాం అంటే ఒక అర్థం ఉంది. ఎవడాడు ఏంటి స్టేటస్ ఏంటి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం మాట్లాడే హక్కు ఏంటి వాడికి, వచ్చి మాట్లాడేశాడంట అయిపోయింది. ఇప్పుడు అతని మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు. అంటే ఎంతకాలం అతను మాట్లాడిన దానికి ఎందుకని చూడలేదు. ఇవాళ ఎందుకు వచ్చింది అంటే దేశం కాదు ప్రపంచం నలుమూలల నుంచి ఒక్కసారి ట్రోల్ అయింది. ఇది చంపేస్తాం అడిగి ఎక్కడున్నా అనేటటువంటి మాట వచ్చింది. ఓ రకంగా అతన్ని కాపాడారు అరెస్ట్ చేసి, కాపాడారు అతను అరెస్ట్ చేసి. ఎప్పుడైనా సరే ఇట్లాంటి కేసులు సాధారణంగా మనకి మత కలహాల కేసుల్లో జైల్లో ఎందుకు పెడతారంటే ఆయన కాపాడారు, సేఫ్ గా ఉంటాడు జైల్లో, బయట వదిలేస్తే చెప్పలే ఏం జరుగుతుంది, అది అట్లాగే ఇతను కాపాడారు.